క్రాస్ మ్యాథ్ క్రాస్ మ్యాథ్స్ యాప్ అని ఒకటి బాగుంది, పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆడిషన్, డివిజన్, సబ్స్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అన్నీ కలిపి, అండ్ తన వాళ్ళుగా దీన్ని ఫైండ్ చేయాలన్నమాట. హింట్స్ చాలా తక్కువ ఉంటాయి, బట్ దీన్ని సాల్వ్ చేసేటప్పుడు కొంచెం మైండ్ ఉపయోగించి వాళ్ళ షార్ప్నెస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మంచి గేమ్ ఇది. మ్యాక్సిమం నేను గేమ్స్ ఎప్పుడు ఆడను, కానీ ఫ్రీ టైంలో అండ్ కొంచెం మైండ్ దీని మీదనే పెట్టాలంటే ఇది బెటర్ అని అనిపించింది. సో కొంచెం చూడండి, ఒకసారి చూపిస్తాను. నేను 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో: ఈజీ, మీడియం అండ్ హార్డ్, ఎక్స్పర్ట్ మోడ్ అని. సో ఇప్పుడే స్టార్టింగ్ వాళ్ళకైతే ఈజీ మోడ్ బెటర్, అండ్ మీడియం వరకు బాగానే ఉంది. హార్డ్ కొంచెం డిఫికల్ట్. ఎక్స్పర్ట్లో హింట్స్ చాలా తక్కువ ఉన్నాయి, బట్ కొంచెం ఆలోచిస్తే అయిపోతుంది. సో నేను అలా 4th స్టేజ్ వరకు కంప్లీట్ చేశాను, మీరు చూడవచ్చు ఇక్కడ. ఓకే, సో చూడండి, ఎక్స్పర్ట్ మోడ్. యాడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ ఓకే. ఒక మంచి యాప్లో యాడ్స్ వచ్చినంత మాత్రం పెద్ద ఇబ్బంది ఏమి కాదు. చూడండి, హిట్స్ చాలా తక్కువ ఉంటాయి, ప్రతిదీ మనమే ఫైండ్ చేయాలి. ఎక్కడ చూడండి, సింపుల్గా సింగిల్ లెటర్స్ మాత్రం ఇచ్చారు. కొన్ని చోట్ల అసలు ఏమి ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో ఇట్లా దీన్ని బట్టి మనము చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ చూడండి 28 మైనస్, ఇక్కడ చూడండి 28 మైనస్ ఖాళీ బాక్స్ ఉండిపోయింది. సో ఇక్కడ దీన్ని మ్యాచ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా 13 మైనస్ ఉంది కదా, ఇది మ్యాచ్ చేయాలి. సో ఎలా అంటే నేను దీన్ని ఇలా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా చూసారా. సో అలా చేస్తూ ఆటోమేటిక్గా అది లాస్ట్ వరకు చేసేస్తాము. ఎక్కడైతే మనకు సెట్ కాదో అది ఎర్రర్ చూపించేస్తుంది అనమాట. అర్థమైంది కదా. చూడండి, ఇప్పుడు 13 ఉంది, ఇక్కడ అడ్డంగా ప్లస్తో ఉంది. సో దానికి మనకి ఏం తీసుకుంటాము, ఇక్కడ మళ్ళీ ఇది మ్యాచ్ అవ్వాలి. 4 మైనస్ ఉంది కదా, ఇది మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఓకే నేను ఇక్కడ 2 పెట్టేసుకొని ఇక్కడ 2 అంటున్నాను. టైమర్ కూడా రన్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. 1+1 ఇక్కడ, అండ్ ఇక్కడ 9 మైనస్ 8 అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ఆల్రెడీ 46 మైనస్ 9 అంటే మనకి 37 ఉండాలి, ఉంది. సో ఓకే, అండ్ 8 ఇక్కడ ప్లస్ ఉంది, 8. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్. ఓకే, సో 7 మైనస్ 1 లేదు. సో 1 లేదు కాబట్టి ఇది రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పెట్టిన ఇది, సో ఇక్కడ 8 రావాలి ఫైనల్లీ. సో ఏం చేస్తానంటే నేను 9 తీసేసాను, 1 తీసేసాను, ఇక్కడి నుంచి తీసేసి ఇక్కడ 7, ఇంకా 9 పెట్టేసి 17 వేసాను. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ 9 తీసేసి 8 చేసేసాను. ఇక్కడ క్లియర్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, డివిజన్ ఇచ్చాడు. ఓకే, డివైడ్ చేయాలి, అది 4th భాగింపబడేదిగా ఉండాలి. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ 32 రాదు, 92 ఉంది ప్లస్ ఇక్కడ. సో దీన్ని తీసుకుంటాను నేను. వస్తుందంటారా? మేబీ రాకపోవచ్చు. 30 లేదు మనకి ఇక్కడ, సో అది రాంగ్.
కదా. ఇలా కొంచెం థింక్ చేపిస్తూ ఉంటుంది అన్నమాట. పిల్లల్ని బాగా థింక్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ 28 సెట్ అయింది. బట్ ఇక్కడ చూడండి 20. ఓకే, రైట్, వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 నీటెడ్ కదా. ఉందా 9? లేదు. 37, 9 కావాలి. 9 ఆల్రెడీ మనం యూజ్ చేసేసాం ఇక్కడ. సో సంథింగ్ మిస్టేక్ జరిగిపోయింది ఇక్కడ. సో ఓకే, నేను ఇక్కడ 9ని ఇక్కడ పెట్టాను, 37 వచ్చింది. ఓకే, సో ఇది మారుద్ది మళ్ళీ ఈక్వేషన్. ఓకే, అవ్వట్లేదు. సో ఇది ఒకటి. ఇక్కడ 60 అనుకుంటే ఇక్కడ 30 రావాలి. సారీ, 30 కాదు, 32. రైట్, దిస్ ఈస్ ఓకే. అండ్ 5 4s are 20. ఓకే, ఇక్కడ చూడండి 27 రావాలి. బట్ వీ హ్యావ్ 27, వీ యూజ్ 27 హియర్. వేరే ఇక్కడ 27 లేదు. సో this is okay. అది అక్కడ వచ్చేసింది. Nine into 1, 9. I think this is that one. And 8 is here. Okay, 12, 13, 15 is here. ఓకే, సో ఇది తీసి పక్కకు పెట్టుకుంటే నేను 2 is here. ఓకే, అండ్ I need 26. No, it's not possible. 4, 4, 8. It's wrong. చూసారా? సో ఇలా రాంగ్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో 4, 8, 12. సారీ, ఓకే, 4, 8, 12 minus 4, 8. ఓకే, అండ్ ఇది ఒకటి మిగిలింది, బట్ ఇది రాంగ్. చూసారా? ఇప్పుడు దీన్ని ఎంత థింక్ చేసినా మనకి దీని ఆన్సర్ కరెక్ట్గా దొరకదు. బట్ ఎక్కడో సంథింగ్ మిస్ అయ్యాం మనం. మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో సొల్యూషన్కి మనకి ఇక్కడ ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ బల్బ్ ఉంది కదా, సో ఇది కూడా తీసుకోవచ్చు మనం. ఇది తీసుకున్నప్పుడు మనకి ఒక సొల్యూషన్ అనేది చూపిస్తుంది. చూడండి, ఎస్, అక్కడ మాత్రమే తీసింది. చూడారా, మనం ఇక్కడ 13 - 11/2 పెట్టాము ఇది ఈ ప్లేస్లో. అండ్ ఈ 70 మాత్రం మనం మిగిలిపోయింది. ఇది దాన్ని అడ్జస్ట్ చేసింది. ఇట్స్ క్లియర్. ఓకే, సో ఇలా మనము పిల్లలకి చాలా బాగా చెప్పొచ్చు. ఈ క్రాస్ మ్యాథ్స్ చేసుకోవాలంటే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, బట్ చూపిస్తాను.
క్రాస్ మ్యాథ్స్ అని చూసారు కదా. ఇది నేను డౌన్లోడ్ చేసుకున్న గేమ్ క్రాస్ మ్యాథ్ పజిల్ గేమ్స్ అని 4.8 స్టార్ రేటింగ్ ఉంది. అండ్ నిజంగా చాలా చాలా యూస్ఫుల్ పిల్లలకి. ఇది ఒకసారి ట్రై చేయండి, పిల్లలతో ట్రై చేయించండి. అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, బట్ బెటర్, చాలా మంచిది. పిల్లల్లో మ్యాథ్స్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.